ఆముదంలో ఇంత దారుణం ఉంటుందా అనేది ఇప్పటిదాకా ఎవ్వడికి తెలియనటువంటిది. ఏదైతే మొన్న హైదరాబాదులో దొరికినటువంటి తర్వాతన ఆముదాల నుంచి తీసినటువంటి దాంతో దొరికినటువంటి ఉదంతం తర్వాత ఇప్పుడు భయపడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు గూడా. ఏదైతే దీని నుంచి ఇప్పటికి రెసిన్ పొడి, ద్రవం లేదా పొగమంచు రూపంలోకి మార్చి ఆహారం నీటిలో కలపడం ద్వారా లేదా ఇంజెక్షన్ రూపంలో ప్రయోగిస్తే అత్యంత ప్రమాదకరం అన్నటువంటిది. దాంట్లో అసలు చెప్తున్నటువంటి ఎక్స్‌పర్ట్స్ ఏంటంటే, ఒక్కొక్కటిగా అంటే ఇవి శరీరంలోకి ప్రవేశించేసి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కణాలకు ప్రోటీన్ అందకుండా అడ్డుకుంటుందట ఈ రెసిన్ అనేటటువంటిది. దాంతో శరీరంలోని అవయవాలు ఒక్కొక్కటిగా ప్యారలైజ్ అయిపోతాయి. 36 నుంచి 72 గంటల్లో బాధితుడు మరణిస్తాడు. బాధితుడు గాని, బాధితురాలు గాని. దీనికి ఎట్లాంటి విరుగుడు లేదు. దాని లక్షణాల ఆధారం కేవలం సహాయక చికిత్స మాత్రమే అందించగలరు. ఇది డాక్టర్లు చెప్తోంది. గతంలో బల్గేరియా తిరుగుబాటు నేత జార్జ్ మార్కో హత్య అట్లాగే జరిగిందట. అమెరికా అధ్యక్షుడికి వచ్చిన పార్సిల్లో కూడా రెసిన్ గుర్తించారు. ఇప్పుడు మన దేశంలో ఉగ్రవాదులు దీని మీద దృష్టి సారించడం అన్నటువంటిది, అది కూడా ఇప్పుడు యునానీ డాక్టర్ హైదరాబాద్ అతను మొహియుద్దీన్ తనతో పాటుగా ఇంకొక ఇద్దరిని చెయ్యాలనుకోవడం అంటే సంథింగ్. ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి సైనిక వర్గాలు, ఈ దేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలు, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు ప్రతిదీ తినేటప్పుడు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ అవుతోంది.